ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం లాంటి సున్నితమైన ప్రాంతంలో ఫ్యాక్షన్ పోకడాలు తలెత్తేలా గొడవలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఎస్పీని కోరినట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్లుగా ధర్మవరం ప్రాంతంలో ఫ్యాక్షన్ను తగ్గిస్తూ వచ్చామన్నారు. గత 5 ఏళ్లుగా ఫ్యాక్షన్ పూర్తిగా తగ్గిపోయిందని, ఈ పరిస్థితిలో ఫ్యాక్షన్ పోకడలు తలెత్తేలా నిన్నటి రోజున ఘటన చోటు చేసుకోవడంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. ఘటన జరిగిన సమయంలో తాను సబ్ జైల్లో ఉన్నప్పటికీ తనతో పాటు మరికొందరిపై అక్రమ కేసులు నమోదు చేశారని తెలియజేశారు. ధర్మవరం ప్రాంతంలో నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే అంతమంది అక్కడకు చేరుకోవడం వెనుక ఏదైనా వ్యూహాత్మకమైన విధానం ఉందా అనే కోణంలో విచారణ జరిపించాలని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. నిష్పక్షపాతంగా ఉండాలి. 18 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షన్ని నిదానంగా కూడా తగ్గించుకుంటూ రావడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే ఒక ఫ్యాక్షన్ కూడా లేదు ఆ ప్రాంతంలో. అలాంటిది మళ్ళీ సెన్సిటివ్ అయినటువంటి ధర్మవరంలో మళ్ళీ ఇలాంటి పోకడలు నిజంగానే బాధాకరం. అలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఆమె కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరేమైతే ఉంటాయో వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది.